బ్రో యాడకే బిర్యానీ తింటావా? యాడా బిర్యానీ తినడానికి మీ మామ ఇంటికి ఎందుకురా? ఆడ అసలు సెంటర్ చేస్తుండు సంపెత్తాడు. రే మా మామకి నేనంటే ఫుల్ లైకింగ్స్ రా. ఆయన నన్ను లంచ్కి రమ్మని పిలిచారు. ఇంతకీ మా మామ వెళ్ళి తెలుసా? బాగానే కట్టాడురా. కొంచెం మేలే తెలిసనే లోపల భలే తీసుకొచ్చావరా. ఏయ్ పర్లేదంటావా? నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ఒరే ఫూల్స్, పని చేయకుండా సొల్లేంద్రా, అంకుల్ కి కంప్లైంట్ చేస్తా. క్యూట్ బాయ్ రా. సైకిల్ కి సంధిస్తే స్కూటర్స్కి వెళ్ళిపోతాం. మనం వేసుకొచ్చింది బుల్లెట్ కదా. ఏందో తిండి టెప్పర్ లారీలా ఉన్నావు. తిండి తగ్గించో. ఏంది ఇల్లు మొత్తం నీళ్లు చేసేసినారు? ఏయ్ నువ్వేందే పిల్లలతో ఆడుకుంటుండా? ఇది తీసుకో, పోయి దారానికి గట్టు గట్టు. ఎన్ పేరు పాడయ్యప్ప, ఉన్నదల్ల నాడయ్యప్ప. ఏం చేస్తున్నావు? బీటెక్ థర్డ్ ఇయర్. రేపన్నా ఏంటంటే ఇక్కడ ఉన్నాడు? అంకుల్ ఇంట్లో అంకుల్ కాకపోతే ఇంకెవరుంటారా? వీడు తమిళోడు కదరా. మనం కూడా తమిళోళ్ళే కదా. ఎప్పుడు చెప్పడరా నేను తమిళోడిని? నేను తెలుగుని. ఏయ్ రజనీకాంత్ ఫ్యాన్ అంటే అవునన్నా? రజనీకాంత్ ఫ్యాన్స్ జపాన్ లో కూడా ఉంటారా? జపాను. నేను జపాన్ ఉన్నా. ఆంధ్రానా అంటే కాదన్నా? అవునరా హైదరాబాద్ అంటే తెలంగాణ. ఏయ్ జోక్ చేయకు, మా వైఫ్ ఫైటింగ్ కూడా చేసినావు. నాకు ఫైటింగ్ అంటే ఇంట్రెస్ట్ రా. నేను ఎప్పుడు వైపునే చేస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందా? నా కలర్ చూసేది అర్థం కాలేదు. నేను తమిళోనే. హర్ష నీకంటే బ్లాక్ కదరా. నీ కాడ అన్నిటికీ సమాధానం ఉన్నాయి. వామ్మో వామ్మో, నువ్వు మావాడు మా అమ్మాయికి ఎంకరేజ్ చేసి ఇప్పుడు విషయం వాడికి తెలిస్తే ఇద్దరిని చంపేస్తాడు. కూర్చో. కేశవుల కూతురు ఈ ఊళ్ళో తెలుగు వాళ్ళందరికీ ఆయనే పెద్ద. వాడి కూతురు పేరు కూడా కార్తీక్ అని ఇరుక్కుపోయాను రా. ఎస్కేప్. తాత పుట్టినరోజు జంతు బలి కాదు, నరబలి కోరుతాండు. పొట్ట తలతనియా ముండంతనియా వెళ్ళం నరికేంట్రా. హలో. ఏంటన్నా ఎలా ఉన్నావు? లైఫ్లో ఫస్ట్ టైం నాన్న హోమ్ సిక్గా ఉంది.
హోమ్ సిక్ గా ఉందంటే వీటిలో చాలా మార్పు వచ్చింది. ఆడపిల్లల్ని సంటి పిల్లల్ని లోపల తీసుకుపోండి. మాప్లా ఓడు పగోడని తెలిసి కూడా ఈడకెందుకు వచ్చిండో తెలుసుకోవాలప్పా. ఓడు రాలేదప్పా, మీకు అప్పు చెప్పడానికి నేను దా తీసుకొచ్చాను. నా తమిళప్పా కట్టప్పే దెబ్బేసినాడు రా. తొక్కలో నేనెంత నీకు ఇరికించడం తెలిస్తే నాకు తప్పించుకోవడం తెలుసు. నో ఐఎమ్ సేఫ్. అన్నే తమిళైతే ఏందన్నే వాడిని ఇంట ఆడుబిడ్డ నేను నన్ను తిట్టినాడు. ఎవరిదే ఏందా తిండి చెప్పర్లారిలా ఉన్నావు. తిండి తగ్గించా నోటి తోల. ఆడం లేదు ఈడం లేదు, ఇద్దరిని పొడుగురా. కదిలితే ఈ నెల మీ ఇంట్లో కరెంటు బిల్లు వచ్చేస్తా. వాటర్లో పెట్టిమంటారా? ఒరే ముట్టాబాయిలే, ఇప్పుడు బాల్ మా కోర్టులో ఉందిరా. కదలాకు కరెంట్ పెడతాడు. ఓరి వీళ్ళకి ఎమోషన్లో కరెంటు పోయిన విషయం కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు కత్తులు పడేసి కామైపోండి, మేము కాముకి వెళ్ళిపోతాం. పడేయండిరా, కత్తులు పడేయండి. తాత కత్తిరా. తాత కాదుగా. ఏంట్రా వాళ్ళదేనా పేనవా? మంద కాదా? నువ్వు పెట్టరా, పెట్టు. నువ్వు ఆగరా. ఏంద్రా ఆగేదే? నీ చేత కాకపోతే చెప్పు, నేనే పెడతా. బైక్ తీసేవరా. ఇద్దో నీ కొందరే. ఇప్పుడు ఎక్కడ కావాలంటే ఇక్కడ పెట్టుకో, నేను వెళ్తున్నా. ఇప్పుడు చెప్పండి బాయ్స్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. పెట్టేచ్చా కరెక్ట్ గా టీవీ చూసేటప్పుడే కరెంటు పోయి పూడుస్తుంది. నువ్వు మళ్ళా వచ్చావేరా? ఇప్పుడేరా నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. పరీక్షలు రాయకుండా చచ్చిపోతానే ఏందో. మా తాతమ్మ కళ ఎవరు నెరవేరుస్తారు. అరే నువ్వు చేసిన ఏదో పనికి నేను ఎవరినైతే ఇంప్రెస్ చేయాలో వాడితోనే పెట్టుకున్నారా? అరే కార్తీక్ అడిగినప్పుడు ఏ కార్తీక్ అడగాలి కదరా? తీసుకున్న డబ్బుల మీద ఇంట్రెస్ట్ నీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీద లేదురా. ఏదో సారు మీరు తెలుగు కదా, పిల్ల యావరేజ్ గున్నా తెలుగు అమ్మాయి డీటెయిల్స్ అడిగింటారు అనుకోని ఆ ఎంఈ డీటెయిల్స్ ఇచ్చిన. ఊరే నీకు తెలుగు ముందే తెలుసా? తెలుసు. ఎట్టా? యా ఊరు అని అడిగిన హైదరాబాద్ అని చెప్పినాడు. ఈ ప్రశ్న తప్ప అన్ని ప్రశ్నలు అడిగిన ఓడంటానే ఉన్నాడు. మచ్చా ఇడు తెలుగోడేమో అని. నేను ఇన్సెత్తేగా గుడ్డు కుర్రానే, గుడుకులు పెట్టిన గుగ్గిలు అనుకుని తినేసిన. అరే జరిగిపోయింది దాని గురించి ఏం ఆలోచిస్తారా? వదిలే. మీరు మరీ సార్ స్వాతంత్రం ఎప్పుడో వచ్చిండాది, కానీ ప్రతి సంవత్సరం ఆగస్టు 15 గురించి ఆలోచించండి. పోయిందిరా, నువ్వేదైనా చెప్తావో. మనుషుల కోసం మందులు కనిపెడతా ఎరకలు చంపేసినట్టు మధ్యలో నందిరికి ఎత్తి పారు తొప్పినావు. ఊళ్ళోకి పోతే ఓళ్ళు చంపేస్తారు, నువ్వు తెలుగోవడం తెలిస్తే ఎక్కడ చంపేస్తారు. ఇన్నాళ్ళు నువ్వు చెప్తే నమ్మలేదు గాని ఈడు మనోడేరా. ఎట్ట కనిపెట్టారా?
వీక్ డేస్ లో కూడా మంది వేస్తున్నాడంటే మన తమిళోడే కదా. ఎందుకు వచ్చారా? వీడు మెస్ లో తెలుగులతో మాడతా కనిపించాడు రా, అందుకే కెమెరాలో చోటు తీసుకెళ్లి కుమ్మేశాం. మాట్లాడితేనే కుమ్మేశారా? మరి రూమ్ లో ఎట్టుకుంటా తెలియపోతే పెట్టుకుంటారు, తెలిస్తే పెట్టుకుంటారా అయింది. తెలిగి పెట్టుకున్న గొంతు మీద కాలేసి తొక్కి చంపేస్తాం. నేనైతే ఓకే, మా మచ్చాగడైతే గుడ్డలు తీసి గుర్రం తిప్పి ఊరంతా తిప్పి తిప్పి చంపేస్తాడు. ఊరుకోరా. నా ముందు మాట్లాడినా పర్లేదురా, నీ ముందు తెలుగు గురించి మాట్లాడవేంది? అన్నా నన్ను క్షమించన్నా, ఇంకా లైఫ్ లో తెలుగుతో మాట్లాడనా, ఇంకెవరు మాట్లాడి చంపిస్తానన్నా. ఈ ఒక్కసారికి నాకు క్షమించన్నా అన్నా. ఒరే మచ్చి, వీడు భయంతో చిచ్చు పోసేసుకున్నాడు. వీడి గురించి నువ్వు ఎందుకులే, మేము చూసుకుంటాం. పాపం పోసింది ఓడు అనుకున్నారు, నువ్వని తెలియదు. రే రే సత్య, తెలుగు ఎందుకు రూమ్ లో పెట్టుకున్నావు? నా తప్పేం లేదు స్వామి, మొత్తం వాడి నేనే నేను లేపుదామని. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనువా. లైఫ్ నిద్రతో వేస్ట్ చేయకూడదురా, ఎలాగో చచ్చకి పూర్తిగా పడుకుంటావు కదా. నువ్విప్పుడు ఎస్ఎంపీసీలో ఉండవు. సరే గాని ఈ ఊరిని కలపాలంటే ఏం చేయాలరా? ఆ వేరముత్తు కేసులు ఒకటైతే గాని ఊరు కలవదరా. మా మామయ్య మూర్ఖుడురా, మాట విండవు. ఇంకెలా కలపాలి? బిర్యానీ తింటావా? ఏడా ఎందుకురా బిర్యానీ పేరుతో నన్ను చౌక్ దగ్గర తెస్తావు? నేను తమిళుడు తెస్తే ఇక్కడ నరికేస్తారో. అందుకే కదరా ఈ టీషర్ట్ వేయించింది. నీ రాకతో మా ఇంటికి కళొచ్చినది బాబు. పద. ఈయనెవరో? నా ఫ్రెండ్ అంకుల్. అయ్యా, ఈడ ఆ పక్కోడేమో అని కొడతా ఉంది. అన్నగారి షర్ట్ వేసుకున్నాను అనుమానిస్తే కంట్లు పోతాయి. రాండి లోపలికే. సేమ్ నన్ను నేను చూసుకున్నట్టుంది. అవునా? వంటలు వేడిగా ఉన్నాయి, మొహమాట పడకండి. కాల్తండి. సరే అంకుల్. అమ్మా కార్తిక, నీ క్లాస్మేట్ వచ్చిండాడమ్మా. క్యాష్ వంకులో నాకు అనుమానం, ఏమనుకోమాకండి. మీ అమ్మాయికి కార్తీక్ అని పేరు ఎందుకు పెట్టినారా? ఆ వీరముత్తుగాడు కూతురికి కార్తిక అని పేరు పెట్టినాడని. అంటే ఉత్తమమైందని అర్థం అంట. ఏ ఓడి కూతురే ఉత్తమమైందా? నా కూతురు కాదా? అందుకే నా కూతురు కూడా కార్తిక అని పేరు పెట్టినా. తినండి. అబ్బి, నాకు కొడుకులేని లోటుండది. పగోన్ని పరిగెత్తించగల నీలాంటోడే అల్లుడిగా రావాలని ఆశుండాది. నా కూతుర్ని పెండాడతావా? సార్, నేను వీరమూర్తి కూతురిని ప్రేమిస్తున్నాను. పిలిచి పిల్లనిస్తానంటే పగోని కూతుర్ని ప్రేమిస్తుండానని చెప్తావా? సార్, మీ కూతురిని పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది? మీకు అల్లుడు మీ కూతురుకు మొగుడు వస్తాడు అంతే. అదే వాడి కూతురిని పెళ్లి చేసుకుంటే వాడింటికి మనోడు అల్లుడు అవుతాడు. అంటే మనోడి కాళ్ళు ఓడు కడుగుతాడు, మనోడి ముందు ఓడు బెండ్ అవుతాడు. మందే పై చెయ్యి. ఇదిరా ప్లాన్ అంటే. ఎక్స్క్యూజ్ మీ. ఇంతకీ ఆ పిల్ల నిన్ను ప్రేమిస్తుందంటావా? ప్రాణం ఇస్తుంది సార్, కానీ మా పెళ్లి జరగాలంటే మీ హెల్ప్ కావాలి. అబ్బి, నువ్వింక ఈసేం విడిసే. నీ పెళ్లి ఊరందరికీ తెలిసేలా, వీరముత్తుకి నువ్వు తప్ప వేరే దారి లేదనేలా బ్రహ్మాండంగా నేను జరిపిస్తాను. మాటిస్తాండా, ఆ పిల్ల నీదే. పో.